నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు ఈ అంగన్వాడీలు గత 8 రోజులుగా వాళ్ళకి రావాల్సిన హక్కుల మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద నుంచి ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పందన ఉందమ్మా? ఎలాంటి స్పందన లేదండి. గత 8 రోజుల నుండి కూడా అంగన్వాడీ వాళ్ళు రోడ్డు మీద ప్రాజెక్టుల ముందు టెంటలు వేసుకొని అన్నహారాలు మానేసి ఈ విధంగా దీక్ష ప్రారంభించి మా కోరికలు, మా డిమాండ్లు మేమేమీ అడగట్లేదండి. ప్రభుత్వం అంత క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పక్కనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా మీకు 1000 రూపాయలు ఎక్కువిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఈ రోజున సుప్రీంకోర్టు దగ్గర నుండి కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఒక కుటుంబము బ్రతకాలి అంటే 26,000 అవసరం అని వాళ్ళే లెక్కలు చెప్పారు. ఆ లెక్కల ప్రకారము ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడాను కనీస వేతనం మీరు గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారమే ఆ 20,000 26,000 ఇవ్వండి అని అనేది మేము అడుగుతున్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు ఈ మధ్యనే కూడా తీర్పు ఇచ్చింది, కంపల్సరీ అంగన్వాడీ వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వాలని. అది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయండి అని అనేది మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్త చనిపోతే 30-40 ఏళ్ల నుండి చేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వని దుస్థితిలో ఈ రోజున ప్రభుత్వాలు వ్యవహరిస్తుందండి అంగన్వాడీ వాళ్ళంటే. అంటే ఇప్పుడు మీరు విధులకు హాజరవ్వట్లేదని వాలంటీర్లని పెట్టి, లేకపోతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి తాళాలు పగలగొట్టి మీ ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్ప మీకు కొంతమేర మీతో చర్చలు జరిపి మీకు సహకరించి మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే మార్గంలో ప్రభుత్వం వెళ్ళట్లేదు. ఈ మొండి వైఖరిని మనం ఏ విధంగా చూడాలి? మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు ఇచ్చారో వాటినే నెరవేర్చమంటున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఈ మొండి వైఖరిని వేడట్లేదు. కానీ గతంలో కొన్ని ప్రభుత్వాలు ఈ విధంగానే వ్యవహరించి ఇంటి దగ్గర కూర్చున్నటువంటి పరిస్థితులు అంత క్రితం ఉన్నాయి. అదే దుస్థితి ఈ ప్రభుత్వానికి రాకూడదు అని అనుకుంటే అంగన్వాడీ వాళ్ళు న్యాయమైనటువంటి కోరికల్ని, వాళ్ళు అడిగేటువంటి డిమాండ్స్ని ఖచ్చితంగా ఇస్తే ఈ ప్రభుత్వం ఒక వైఖరి ప్రజలందరూ చూస్తున్నారండి. వాళ్ళు తాళాలు పగలగొట్టుకొనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళు వాలంటీర్స్తో వాలంటీర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఇంకొక పని చేయాలంటే వాళ్ళకు కూడా కష్టమే. కానీ ప్రభుత్వం తెచ్చేటువంటి ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేక, కాదనలేక మళ్ళీ మా ఉద్యోగాలకి ఏమి మూడుతుందోనని వాళ్ళు వెళ్ళటం తప్పనిడిచి వేరే ఏం కదండి. ఈ విధంగా వేరే పెట్టి ప్రభుత్వం వాళ్ళ పనులు నిర్వహించుకోవాలని ఎంతకాలం నిర్వహిస్తారో మా డిమాండ్స్ని నెరవేర్చే వరకు ఆ ప్రభుత్వం అంత మొండి వైఖరిగా వ్యవహరించి ఇన్ని లక్షల మంది అంగన్వాడీ వాళ్ళని అన్యాయం చేస్తుంది అని అంటే మా డిమాండ్స్ని మేము సాధించుకునే వరకు ఈ టెంట్ వేయడమండి. అంటే ఇప్పుడు మీరు 8వ రోజుకి వచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇలాగే ఇంతకంటే ఘోరంగా ఉంటుందండి. ఎలా ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలో, ఏ విధంగా ప్రభుత్వాలు దిగి రావాలో అంగన్వాడీ వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మాకు కొన్ని హక్కులు ఉన్నాయి, హక్కుల ప్రకారమే అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో. నమస్తే అమ్మా. సార్, మేము 8 రోజుల నుంచి మా అంగన్వాడీ డిమాండ్స్ కోసం మేము ప్రాజెక్టుల్లోనూ అన్ని చోట్ల ఏపీ అంతా కూడా మేము ధర్నాలు చేస్తున్నాం. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదండి. మేము కోరేది ముఖ్యమైన కోరికలు 2. ఒకటి గ్రాడ్యుయేటీ ఇవ్వాలి సుప్రీంకోర్టు ప్రకారం. అది మేము సొంతంగా కల్పించుకున్నది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటుంటే ప్రభుత్వం మొండి వైఖరి చేసి మమ్మల్ని చిన్న చూపు చూసి మేము చేసే ఆయా టీచర్ ఇద్దరు చేసే వెట్టి చాకరికి చేసే వెట్టి చాకరిని 8 మంది డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయించుకుంటున్నామంటే నీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నాం. 8 మంది డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారే ఇంత చాకరీ, నేను ఇద్దరు చేసే వెట్టి చాకరిని గుర్తించలేకపోతున్నాను, నీకు చిగ్గు రావాలని. ఇప్పటికైనా సరే నువ్వు మొండి వైఖరి ఇడకపోతే ఇంకా నువ్వు మొండివాడు అయితే మేము జగమండి. మా ఒక సోదరిమణి చెప్పింది, అంత క్రితం
ప్రభుత్వాలు కింద కూర్చున్నాయి అని నిన్ను కూడా కింద కూర్చోబెట్టుకోకుండా నీ మొండి వైఖరి విడిచి మా డిమాండ్స్ రెండు కూడా నువ్వు ఖచ్చితంగా చేస్తావని చెయ్యకపోతే బగ బగ మండే సూర్యుని చూడు అంగన్వాడీ సత్తా చూడు అన్నట్టుగా మేము ఏపీ అంతా అగ్నిమంటలై నిన్ను నీ కుర్చీని దహనం చేస్తామని సభాముఖంగా